అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో నేను చదివిన అద్భుతమైన కవిత్వము లోపలేదో కదులుతున్నట్టు. దీన్ని రాసింది పలమనేరు బాలాజీ. కవిత పేరు వెంట వచ్చేవాళ్ళు వెంట ఉండేవాళ్ళు, చివరికి వచ్చేవాళ్ళు ఎవరూ ఉండరు. ఎవరిని మిగుల్చుకుంటామో ఎవరికి మిగులుతామో ఎవరికి చివరిదాకా తెలియదు. అయినా నువ్వు ఆసుపత్రిలో ఉన్నప్పుడో, బాగోలేక మంచం పైన పడి ఉన్నప్పుడో, నీ బాగోగులు చూసేటందుకు, నీ మంచి చెడ్డ పంచుకునేటందుకు నీ వెంట వచ్చే వాళ్ళెవరు, నీ వెంట ఉండే వాళ్ళెవరు? కొందరికి కుటుంబ సభ్యులు, కొందరికి చుట్టాలు స్నేహితులు, కొందరికి సహోద్యోగులో, కొందరికి కిరాయి మనుషులో. మరి నీకు? మనుషులు అప్పుడప్పుడైనా ఆసుపత్రులను చూసి రావాలి. దేవాలయాలకు ధ్యానం కోసమో మోక్షం కోసమో వెళ్ళినట్లు, ఉద్యానవనాలకు విహారం కోసమో విశ్రాంతి కోసమో వెళ్ళినట్లు మనుషులు అప్పుడప్పుడు ఆసుపత్రులను కూడా వెళ్తుండాలి. మంచాలపైన బాధలు శోకాలు ఎవరివో, మంచం చుట్టూ ఓదార్పులు ఉపశమనాలు పరిచర్యలు ఎవరెవరివో కొంచెం చూసే రావాలి. భూమి మీద పడినప్పటికన్నా మంచం పైన పడినప్పుడే మనిషికి మనిషి విలువ కాస్తైనా తెలిసి వస్తుంది. భూమి మీద పడినప్పటికన్నా మంచం పైన పడినప్పుడే మనిషికి మనిషి విలువ కాస్తైనా తెలిసి వస్తుంది. మనుషుల గురించి తెలుసుకోవాలంటే ఆసుపత్రులనే అడగాలి. దైన్యంలోంచి దయనీయత, ఒంటరితనంలోంచి స్నేహకాంక్ష, నిస్సహాయతలోంచి కొంచెం పరామర్శ మనుషుల్ని చావుల నుండి, సమస్త బాధలు దుఃఖాల నుండి రక్షిస్తాయి. కన్నీరు తుడిస్తే కన్నీరు నేల రాలడం, కంట కన్నీరు కనబడితే కళ్ళు దుఃఖపు వాకిళ్ళు కావడం, ఒకరి నిద్రకు వేరెవరో మెలకువ కావడము మనుషుల్ని బ్రతికించుకోవాలనే తపన పోరాటం. ప్రేమ దయ మరికొన్ని నిలువెల్లా కనిపించేది ఆసుపత్రి. మనుషుల్ని బ్రతికించుకోవాలనే తపన పోరాటం, ప్రేమ దయ మరికొన్ని నిలువెల్లా కనిపించేదే ఆసుపత్రి. ఎవరిదో బాధ ఎవరో డబ్బు తెస్తారు, ఎవరిదో జబ్బు ఎవరో తోడుంటారు, ఎవరిదో దుఃఖం ఎవరో ధైర్యం చెప్తారు. కుటుంబంలోని మనుషులో, బంధువులు, స్నేహితులు, సహోద్యోగులు వాళ్ళెవరో మనుషుల వెంట ఉంటారు. దేశానికి పెట్టని గోడల్లా, హిమాలయాల్లా. మనుషుల వెంట మనుషులెంత అవసరమో, మనుషుల వెంట ఉండే మనుషులెంతటి విలువైన ఖనిజాలో చెప్పే దేవాలయాలు, బోధి వృక్షాలు, ఆసుపత్రులు. మనుషుల వెంట మనుషులెంత అవసరమో, మనుషుల వెంట ఉండే మనుషులెంతటి విలువైన ఖనిజాలో చెప్పే దేవాలయాలు, బోధి వృక్షాలు, ఆసుపత్రులు. థ్యాంక్ యూ.